హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మీకు, నేను మార్కెట్ ప్రొఫైల్ లైవ్ వెబినార్ ఒకటి కండక్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు శుక్రవారం నుంచి నేను సిస్టమ్ తీసుకున్నాను కదా, సిస్టమ్ వర్క్ అవ్వడం మానేసింది. నేను మళ్ళీ దాన్ని రిటర్న్ చేసి దాన్ని అంతా క్లియర్ చేసుకుని ఇంకోటి ఏదైనా తీసుకుందాం అనుకుని ఆలోచిస్తున్నాను. అందుకని సిస్టమ్ లేక, నాకు సిపియూ లేక చేయలేదు. ఫోన్లో లైవ్ వెబినార్ అనేది ఎవరికి అర్థం కాదు. డౌట్స్ కూడా చూసుకోవడం, కామెంట్స్ అన్నీ చూసుకోవడం కష్టమని ఆపేశాను. నాకు ఇంకా నెక్స్ట్ వీక్లో వస్తుంది నాకు కొత్త పీసీ. ఇప్పుడు కొన్నది కూడా కొత్త పీసీ ఆన్లైన్లో పెట్టాను. కానీ చాలా అది వచ్చిన తర్వాత పని చేసింది, కానీ తర్వాత మానిటర్ కొంచెం ఇబ్బంది కలిగించింది. మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టాను, మళ్ళీ వచ్చింది, మళ్ళీ సిపియూ ప్రాబ్లం అయింది. మళ్ళీ దాన్ని రిటర్న్ చేస్తే క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకోటి పెట్టాను ఆర్డర్. అది 1 వీక్లో వస్తుంది. వచ్చిన తర్వాత మార్కెట్ ప్రొఫైల్ లైవ్ వెబినార్ ఒకటి, ఆర్డర్ ఫుల్ లైవ్ వెబినార్ ఒకటి మీకు కండక్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అప్పటి వరకు నేను మొబైల్లోనే డైలీ అనాలిసిస్ చేస్తాను. కొంచెం ఆపరేట్ చేయండి ఫ్రెండ్స్. ఏమనుకోకుండా, నేను సిస్టమ్ ఉంటే సిస్టంలోనే చేద్దాను, కానీ సిస్టమ్ లేక ఈ విధంగా చేయాల్సి వస్తుంది. ఓకే, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అనాలిసిస్ చూద్దాం. ఫ్రైడే రన్ అయిన మార్కెట్ని బట్టి మండేకి మనం అనాలిసిస్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక జోన్ క్రియేట్ చేసుకుని అప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం ఫైనల్గా. ఇంకా మళ్ళీ కొత్త సిపి వచ్చేంత వరకు నేను లైవ్ కూడా రాలేను. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇదిగోండి, ప్రీవియస్ డే వాల్యూ ఏరియా ఇది. ఈ వాల్యూ ఏరియా షిఫ్ట్ అయింది ఫ్రైడేది, అంటే అప్ సైడ్గా ఉన్నట్లు లెక్క కొంచెం. ఓకే, టీపీఓ చూసారా? ఇదిగోండి, ఇక్కడ 26 ఉన్నాయి. ఇదిగోండి, ఇదిగో 26/35 ఉంది. ఇక్కడేమో 35 ఉంది. అంటే 26/35 అనేది కింద బాటమ్ సైడ్, డౌన్ సైడ్ ఏమో 35 ఉంటే బుల్లిష్ సైడ్ ప్లస్ ఏంటంటే మనకి మెయిన్ ఇంకోండి వాల్యూ ఏరియా టాప్లో క్లోజ్ అయింది. అది కూడా పిన్ బార్ కింద క్లోజ్ అయింది. వాల్యూ ఏరియా టాప్ సైడు పిన్ బార్ కింద క్లోజ్ అయింది 30 మినిట్స్. ఓకే, ఈ యొక్క వాల్యూ ఏరియా, ఈ పిన్ బారు క్లోజ్ అయింది కదా, కొంచెం మనం బుల్లిష్ సైడ్ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే ఫ్రెండ్స్, జోన్ చూసారా? ఇది డే హై నుంచి వాల్యూ ఏరియా హై అంతవరకు ఇది ఒక జోను. ఇది బాగా రెసిస్టెన్స్గా అవుతుంది. ఇదిగోండి, ఈ యొక్క లాస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ పిన్ బార్ కదా, దాన్ని హై బ్రేక్ చేసి మంచిగా ఈ జోన్ బ్రేక్ చేసి టాప్ సైడ్ మంచిగా వెళ్తే మట్టుకి మంచి మూమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ అయినా ఈ జోన్ అయినా బ్రేక్ చేయాలి. నేను పారామీటర్స్ చెప్పాను కదా లైవ్లో, అయితే ఓఏ ప్రొఫైల్ పారామీటర్స్ అయినా ఫిల్ అవ్వాలి, లేకపోతే బ్యాలెన్స్ పారామీటర్ అయినా ఫిల్ అవ్వాలి. అది కూడా ఈ యొక్క జోన్లోకి వచ్చిన తర్వాత ఫిల్ అయినా ఓకే. ఇక్కడ ఓఏ ప్రొఫైల్ ఉండి మంచిగా ఇంబ్యాలెన్స్ ఏర్పడినా దాన్ని బట్టి నేను అలా ట్రేడ్ తీసుకుంటాను. నా ప్రీవియస్ వీడియోలో చూడండి. 1 2 3 పారామీటర్స్ ప్లస్ మన ఓఏ ప్రొఫైల్ మీద చెప్పాను చూడండి. లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్ ఇవన్నీ, అది కూడా పారామీటర్ కింద నేను లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా నేను మొత్తం 4 and 5 మినిమం 2 పారామీటర్స్ సపోర్ట్ చేస్తే నేను ట్రేడ్ తీసుకుంటాను. అలాగా నేను రేపటికి బుల్లిష్ సైడ్ ఉన్నాను బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. 53,571 అనేది వాల్యూ ఏరియా హై. 53,404 అనేది వాల్యూ పిఓసి. 53,238 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. అలాగే నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ కూడా చూడండి. నిఫ్టీ కూడా ఇవ్వండి, వాల్యూ ఏరియా టాప్ సైడ్కి షిఫ్ట్ అయింది ప్లస్. ఓకే, వాల్యూ ఏరియా అవుట్ సైడ్ క్లోజ్ అవ్వలేదు, వెళ్ళి ఆగిపోయింది. ఓకే, టీపీఓస్ ఏమో ఇక్కడ 22 ఉన్నాయి, ఇక్కడ
44 ఉన్నాయి. ఇదిగోండి ఇది. ఓకే, అంటే బయ్యర్సే ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. బయ్యింగ్ టైల్ లేదు, సెల్లింగ్ టైల్ లేదు, సింగిల్ ప్రింట్ కూడా లేదు. ఓకే, అన్ని రకాలుగా చూస్తే ఇది కూడా బుల్లిష్ అయినా కనబడుతుంది కాబట్టి నిఫ్టీలో కూడా బుల్లిష్ వ్యూలో ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, ఈ జోన్ మట్టికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాల్యూ ఏరియా హై, డే హై రెండు ఈ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆ జోన్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ బాటమ్ సైడ్ కూడా జోన్ మనం ఐడెంటిఫై చేసి నిఫ్టీలో కూడా బుల్లిష్ వ్యూ కనబడుతుంది. ఓకే, బుల్లిష్ వ్యూ కనబడుతుందంటే డైరెక్ట్గా ఓపెన్ అయిన వెంటనే మార్కెట్ నేను బుల్లిష్ ట్రేడ్ తీసుకొని ఫ్రెండ్స్ నేను వెయిట్ చేస్తాను. నా జోన్స్కి వచ్చిన తర్వాత నేను అనుకున్న పారామీటర్స్ కనబడితేనే నేను ట్రేడ్ తీసుకుంటాను, లేకపోతే ట్రేడ్ తీసుకోను. ఓకే, ఇది నిఫ్టీలో కూడా స్లైడ్ బుల్లిష్నెస్ రేంజ్ బౌండ్ టు స్లైడ్ బుల్లిష్ టు రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండే అవకాశం ఉంది. ఓకే, వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. 25,785 అనేది వాల్యూ ఏరియా హై, 25,687 అనేది పీఓసి, 25,590 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే, ఫిన్ నిఫ్టీ కూడా చెప్తున్నాను చూడండి. ఫిన్ నిఫ్టీ ప్రీవియస్ వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. ఓకే, అదొక బుల్లిష్ అయిన. ఇదిగోండి ఇక్కడ 26 టీపీఓస్ ఉంటే ఇక్కడ 34 ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఓకే, వాల్యూ ఏరియా అవుట్ సైడ్ పిన్ బార్ ఏర్పడ్డది. ఓకే, పిన్ హ్యామర్ ఏర్పడ్డది కాబట్టి ఓకే, వాల్యూ ఏరియా అవుట్ సైడ్ ఏర్పడ్డది అంటే అన్ని రకాలుగా బుల్లిష్గా కనబడుతుంది. అందుకని నేను ఏంటంటే ఒక జోన్ క్రియేట్ జోను ఒకటి ఐడెంటిఫై చేద్దాం మనం. ఈ జోన్ మట్టుకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఇది డే హైది వాల్యూ ఏరియా హై జోన్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. జోన్ క్రియేట్ చేసి డ్రా చేసేటప్పుడు డే హైని కూడా టచ్ చేసేలాగా డ్రా చేసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్గా మనం జోన్ ఐడెంటిఫికేషన్ అనేది కరెక్ట్గా చేయగలుగుతాం. ఓకే, ఇదొకటి కరెక్ట్. ఓకే, బాటమ్ సైడ్ ఒక జోన్ మనం ఐడెంటిఫై చేద్దాం. ఇది కరెక్ట్గా రాలేదు కాబట్టి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ డ్రా చేస్తాం. ఓకే, ఇగోండి మార్కెట్ ఏ జోన్లో ఏర్పడినా మంచిగా బ్రేక్అవుట్ ఇచ్చి మంచిగా ఇంబ్యాలెన్స్ ఓఏ ప్రొఫైల్ అన్ని సపోర్ట్ చేస్తే స్లైడ్ బుల్లిష్ టు రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండే అవకాశం ఉంది ఫిన్ నిఫ్టీలో కూడా. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీలో కూడా బుల్లిష్ వ్యూ కనబడుతుంది, బ్యాంక్ నిఫ్టీలో కూడా బుల్లిష్ వ్యూ కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఒక 1 వీక్ ఒక 5 days పడుద్ది ఫ్రెండ్స్ నాకు కొత్త మళ్ళీ పీసీ రావడానికి. అది వచ్చిన వెంటనే మీకు మార్కెట్ ప్రొఫైల్ లైవ్ వెబినార్ ఒకటి, ఆర్డర్ ఫ్లో లైవ్ వెబినార్ ఒకటి పెడతాను. ఒక 1 hour నేను 25 to 30 minutes నేను క్లోజ్ చెప్పేస్తాను. నా యొక్క సబ్జెక్ట్ అంతా చెప్పేసిన తర్వాత ఒక 30 minutes క్వశ్చన్స్కి మీకే ఇస్తాను. మీరు ఏ క్వశ్చన్ వేసినా అప్పుడు నేను దాన్ని బట్టి మీకు ఆన్సర్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ రేపటి వీడియోలో కలుద్దాం.